వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ప్రజెంట్ ఉన్న న్యూస్ ఏంటంటే జెలెన్స్కీ. హూ ఇస్ జెలెన్స్కీ? ఉక్రెయిన్ ప్రెసిడెంట్. ఇతను ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నాడు. ఇతను కొన్ని మిజైల్స్ తోని ఇరాన్ని అటాక్ చేసినట్టు తెలుస్తోంది. అసలే ప్రాబ్లంలో ఉన్న ఉక్రెయిన్కు ఇంకొక సమస్య తీసుకొచ్చి పెట్టాడు. ములుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇతను అనవసరమైన ఇంటర్ఫిరెన్స్ యుద్ధంలో ఇచ్చాడు. ఇజ్రాయెల్ తరఫున పోరాడతా అని చెప్తున్నాడు. కాకుంటే జెలెన్స్కీ మైండ్ సెట్ని చూస్తే ఆయన ఒక ఫిల్మ్ యాక్టర్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్ కాదు. వెల్ఫేర్ అంటే పెద్దగా తెలియదు. అనవసరమైన యుద్ధానికి పోయి పుతిన్తో పెట్టుకొని దేశాన్ని సర్వనాశనం చేశాడు. పుతిన్ తోటి అమెరికా ప్రెసిడెంట్లే 1కి 100 సార్లు ఆలోచించి యుద్ధానికి వెళ్తారు. పుతిన్తో యుద్ధం అంటే మాటలు కాదు, అది కత్తి మీద సామం. పుతిన్ అనే వ్యక్తి స్పై ఏజెన్సీలో పనిచేసినోడు. ఎక్స్ మిలిటరీ ఎవరు స్టాలిన్, జోసెఫ్ స్టాలిన్ దగ్గర పనిచేసిన ఒక ఎక్స్ మిలిటరీ మనవడు. అంత స్ట్రెంత్ అయిన పర్సన్ని నువ్వు తీసుకొని యుద్ధంలోకి వెళ్ళడం అంటే అది అసాధ్యం. ఇంతమంది అమెరికన్ ప్రెసిడెంట్లు ఏ ఒక్కడు కూడా డేర్ చేయలేదు. రాజకీయం చేశారు పుతిన్ మీద తప్ప యుద్ధానికి వెళ్ళలేదు. ఎందుకంటే పుతిన్తో యుద్ధం వినాశనం. అది తెలియకుండా నువ్వు ఫిల్మీ మైండ్ తోటి నువ్వు ఏదేదో ఎగ్జాగరేట్ చేసుకొని క్రియేట్ చేసుకొని ఏదో యాక్టింగ్ అనుకొని వెబ్ సిరీస్ లాగా నువ్వు ఎట్లాగో చేసి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయ్యావో ఆ విధంగా నువ్వేదో వచ్చి చేసి యుద్ధం చేద్దాం అనుకున్నావు. నీ వెనక యూరోప్ ఉందనుకున్నావు, నీ వెనక యుఎస్ ఉందనుకున్నావు. ఎంత బలవంతుడు నీ వెనకున్నా ముందేవాడికి రాడు. నీ యుద్ధం నువ్వే చేయాలి. ముందొచ్చి ఎవడు నిలబడి నీ ప్రాణానికి ఎవడు ఆయన ప్రాణం అడ్డం పెట్టడు. నువ్వు అనవసరమైన స్టెప్ తీసుకొని నువ్వు రష్యాతో యుద్ధం చేయడం వల్ల ప్రపంచానికి చాలా ప్రమాదం వచ్చింది. మొత్తం స్టాక్ ఎక్స్చేంజ్లన్నీ పడిపోయాయి, ట్రేడ్ అంతా చేంజ్ అయిపోయింది. సో బ్యూటిఫుల్ కంట్రీ ఉక్రెయిన్, వండర్ఫుల్ అట్మాస్ఫియర్, సీనరీస్, మంచి మంచి ఫ్లవర్స్, ఆయిల్ సీడ్స్, వండర్ఫుల్ సీ బేస్, ఒక భూతల స్వర్గం లాగా ల్యాండ్ హెవెన్ లాగా ఉన్న ఉక్రెయిన్ని మసి చేసావు, సర్వనాశనం చేసావు. ఈ పరిస్థితుల్లో లుహాన్స్, డెహాన్స్కు 2 ఏరియాలు కూడా మిస్ అయిపోయి కొన్ని ఆక్యుపేషన్లో ఉన్న తర్వాత, పుతిన్ చేతిలో ఉన్న తర్వాత నువ్వు ఎలా సెక్యూర్ చేసుకోవాలో తెలియక బంకర్లో ఉండి ఉక్రెయిన్ ప్రజలను ఇబ్బంది పెట్టి నువ్వు మళ్ళీ ఇంకో స్టెప్ తీసుకొని ఇరాన్కి వచ్చావు. ఇరాన్ ఏమంటుంది? ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ వదలను, ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో నేను అటాక్ చేస్తాను అనే స్టేట్మెంటు ఇరాన్ ఇచ్చింది. ఉక్రెయిన్ ఎందుకు వచ్చిందంటే ఇంకొకటి కూడా ఉంది. జెలెన్స్కీ ఏం ఆలోచించాడంటే షాహెద్ డ్రోన్స్ అంటే ఎక్స్పెన్సెస్ బాగా ఎక్స్పెన్సివ్ ఉన్న రష్యా వెపన్స్ రీప్లేస్డ్గా షాహెద్ డ్రోన్స్ వాడారు యుద్ధంలో పుతిన్. దాన్ని గ్రెడ్జ్ పెట్టుకుని వచ్చినట్టు తెలుస్తోంది. నీతో యూరోప్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, నీకు కంపన్సేషన్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ యూరోప్ కంట్రీ కానీ యుఎస్ కానీ నీకు చాలా వార్ ఫండ్స్ ఇచ్చారు, వార్ హెడ్స్ ఇచ్చారు, ఎక్విప్మెంట్ ఇచ్చారు, మిజైల్స్ ఇచ్చారు, ట్యాంక్స్ ఇచ్చారు. నువ్వు దాన్ని సరిగ్గా వాడకుండా యుద్ధంలో సోల్జర్స్కి సరిగ్గా గైడ్ చేయకుండా వాటిని అమ్ముకొని టెర్రరిస్టులకు అమ్ముకొని హౌతీ రెబల్స్ తర్వాత హిజ్బుల్లా ఈ టెర్రరిస్టులకు అమ్మి నువ్వు దాన్ని సొమ్ము చేసుకొని మిస్లీడ్ చేసావు, దేశాన్ని నాశనం చేసావు. ఈ టర్మ్లో నువ్వు సైలెంట్గా ఉండక నువ్వు అనవసరంగా ఇంటర్ఫేర్ వల్ల ఉక్రెయిన్ ప్రజలకు ఇంకొక అగాధంలోకి నెట్టేసావు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ వదలదు, ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తుంది. అసలు ఉక్రెయిన్ ఎలా కాపాడుకోవాలో అది చూడు. నువ్వు అనుకోవచ్చు వార్ అయిపోయిన తర్వాత, క్లోజ్ అయిన తర్వాత నాకు యుఎస్ కానీ తర్వాత యూరోప్ కానీ ఫండ్స్ ఇచ్చి నన్ను రికవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు రికవర్ చేయలేనంత డ్యామేజ్ నువ్వు చేసేసావు. ఆల్రెడీ దేశానికి 50 సంవత్సరాలు పడుతుంది దాన్ని రికవర్ అవ్వాలంటే. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక పొలిటీషియన్ ఉండి ప్రపంచ స్థాయిలో అందరితో మంచిగా ఉండి రష్యా లాంటి దేశాలతో మంచిగా ఉండి డెవలప్ చేసుకుంటే తప్ప అది అయ్యే పరిస్థితి లేదు. పుతిన్కి పెట్టిన ఒకే ఒక కండిషన్ ఏంటి? నాటోలో జాయిన్ అవ్వద్దు. నాటో ఏంటి? అది రష్యాకు థ్రెట్. ఆ ఒక్క స్టేట్మెంట్ వినకుండా నువ్వు అనవసరంగా ఆదరాబాదరా పోయి యుద్ధంలోకి వచ్చావు. ఆ యుద్ధమే మిస్టేక్ అంటే నువ్వు మరో యుద్ధంలోకి వస్తున్నావు. నీకేం కావాలో నువ్వు చూసుకుంటున్నావు తప్ప ఉక్రెయిన్ ప్రజలకు ఏం కావాలో, వాళ్ళ నీడ్స్ ఏంటో, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించే పరిస్థితుల్లో లేవు. సో ఇది నీకు కరెక్ట్ కాదు. ఇజ్రాయెల్ ఆల్రెడీ అంత టెక్నాలజీ ఉండి, అంత డేర్ ఉండి, అన్ని యుద్ధాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే 9-10 యుద్ధాలు చేసిన ఇజ్రాయెల్ ఈరోజు తడబడుతుంది. సరైన యుద్ధ వ్యూహం లేక ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసి ఇన్ని రోజులు ప్రొలాంగ్ అవుతుందని చెప్పేసి వరల్డ్ వైడ్ వైబ్రేట్ వచ్చిందని చెప్పి ఈవెన్ నెతన్యాహువే వెనక్కి వెళ్ళి ఐడెన్సీకి ఆడుతున్న పరిస్థితి. అది ఎంతవరకు కరెక్టో, ఆయన బతికున్నాడో లేడో కూడా మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అనవసరంగా పొరిగితో నెత్తికొక్కున్నంత పని చేస్తావు. కాబట్టి మన ఛానల్ తరఫున కోరుకునేది ఒకటే, జెలెన్స్కీ యుద్ధంలోకి వస్తే నష్టమే లేదు, వాడు చచ్చిన నష్టమే లేదు. కానీ దానివల్ల ఉక్రెయిన్ ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఉక్రెయిన్ ప్రజలకు ముందు ఇంకా థ్రెట్ అవ్వకూడదు. అసలు ఆ ఏరియానే వెకెట్ చేసినా పర్వాలేదు అనే మైండ్ సెట్లో జెలెన్స్కీ ఉన్నాడు. వాడే వెకెట్ చేస్తాడు, లేదంటే ఉన్న జనాన్ని బయట పంపించేలా ఉన్నాడు. సో కీవ్ ఒక్కటే సెంట్రల్ పాయింట్గా ఉంటూ ఆ కీవ్ చుట్టుపక్కల తప్పించుకొని తిరుగుతున్నట్టు తెలుస్తోంది. సో ఫైనల్గా విచిత్రమైన సంఘటన, ఉక్రెయిన్ ఇరాన్ యుద్ధంలోకి వస్తుంది.
కిమ్ టెస్టులు చేస్తూ జపాన్ని దక్షిణ కొరియాని థ్రెట్ చేస్తూ అతని యుద్ధంలోకి వస్తున్నాడు. ఇటు కిమ్ ఎంట్రీ వచ్చినా, అటు ఉక్రెయిన్ వచ్చినా, ఇంకా వేరే ఏ దేశాలు వచ్చినా, గల్ఫ్ దేశాలు వచ్చినా, ఇది ప్రపంచ యుద్ధానికి దారితీసే సిచ్యువేషన్ ఉంది. ఈ స్థాయి రెండో ప్రపంచ యుద్ధం కన్నా అతి భీకరంగా ఉంది. 7 నుంచి 10 కోట్ల మంది ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని మనకు తెలుస్తోంది. మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే వరల్డ్ వార్ 1లో 10 నుంచి 20 లక్షల మంది చనిపోతే, వరల్డ్ వార్ 2లో 20 నుంచి 50 లక్షల మంది చనిపోయారు. ఇప్పుడు 7 నుంచి 10 కోట్ల మంది చనిపోతారు. ఎందుకంటే అప్పుడున్న వెపన్స్ కన్నా కొన్ని వందల రెట్ల డేంజర్ వెపన్స్ ఇప్పుడు ఉన్నాయి, బాంబ్స్ ఇప్పుడు ఉన్నాయి. సో ఇప్పుడు జరగబోయే వినాశనం దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. జెలెన్స్కీ చేసేది మిస్టేక్. యుద్ధం తొందరగా ఆగిపోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ. థ్యాంక్ యూ.